గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. నేను మీ కీర్తనా దేవరాయ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మంత్రం, తంత్రం, జ్యోతిష్యం. సో ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటంటే, చాలా మంది అంటే ఎవరి జాతక చక్రం చూసినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే ఒక స్త్రీతో కలిసి వస్తుంది అని కొన్ని థంబ్నెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ నిజ జీవితంలో మన జాతక చక్రంలో ఎలాంటి స్త్రీ వల్ల, అంటే ఎలాంటి స్త్రీ అంటే తప్పుగా అనుకోకండి, అమ్మ రూపంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా అక్క, చెల్లి, రిలేటివ్స్, కజిన్స్, వైఫ్, లేదా వైఫ్ తరపున చుట్టాల వల్ల గానీ, అత్తింటి వాళ్ళ వల్ల గానీ, పుట్టింటి వాళ్ళ వల్ల గానీ, లేదా తెలిసిన సర్కిల్లో అయినా సరే ఎలాంటి స్త్రీ వల్ల మనకి కలిసి వస్తుంది, ఎలాంటి స్త్రీ వల్ల కలిసి వస్తుంది అనుకునే ముందు మన జాతక చక్రంలో ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల స్త్రీలతో మంచి, అంటే వాళ్ళ వల్ల మనకి ఎక్కువ ప్లస్ అవుతుంది, అంటే మనకి వాళ్ళ వల్ల ఎక్కువ డబ్బు రావడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం కానీ, లేదా ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మన ప్రాబ్లమ్స్, అంటే వ్యాపారంలో గాని, ఆరోగ్యంలో గాని, లేదా బిజినెసెస్ లో గాని, లేదా ఫ్యామిలీ పరంగా గాని ఉంటాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనకి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఈ లేడీస్ నుంచి కలిసి వచ్చే అవకాశం గానీ, లేదా వీళ్ళ దగ్గర నుంచి లాసెస్ ఫేస్ చేసే అవకాశం గానీ ఉంటుందో ఒకసారి వివరించండి. ఇప్పుడు మనము ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ద్వాదశ రాశులు. ఈ ద్వాదశ రాశుల మీద మనం ఏ పాటికి కూడా చూసుకున్నట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ గ్రహాల యొక్క స్థితిగతులు, గోచారము, వీటన్నిటితోనే ఏర్పడుతుంది ఈ స్త్రీతో ఉన్నటువంటి అనురాగం కావచ్చు, అనుబంధం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, లేదా వ్యసనం కావచ్చు, లేదా శత్రుత్వం కావచ్చు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగానే వస్తాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటే కాదు, ఇక్కడ గోచారంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా దశ అంతర్దశలు కూడా ఒకటి చూసుకోవాలి. ఇక స్త్రీతో అనురాగం గాని, శత్రుత్వం కాని అంటే పూర్వ జన్మం అంటారు. అంటే పోయినటువంటి జన్మల్లో ఉన్నటువంటి చేసినటువంటి కర్మలు, పాపాలు, క్రియలు, వీటన్నిటి ద్వారా కూడా ఏర్పడుతుంది. మరొకటి ఉంది, మన పెద్దవారు, మనం జన్మించిన తర్వాత మన జన్మకు ముందు ఉన్నటువంటి పెద్దవారు ఉంటారు, వాళ్ళకి కుర పురుషుడు, యుగ పురుషుడు అంటారు. వారు చేసినటువంటి క్రియలు కావచ్చు, పనులు కావచ్చు, వీటి వలన కూడా ఒక పురుషునికి స్త్రీతో ఏర్పడేటువంటి సత్సంబంధాలు ఎలా అయితే ఉంటాయో వాటి వలన కలిసి వస్తుంది అని చెప్పాలి. అంతేగాని తన జాతకంలో కుజుబలం లేదు, కుజుదోషం ఉంది, కలత దోషం ఉంది, వీటి ద్వారానే స్త్రీ వలన నష్టపోతారు, లేకపోతే స్త్రీ వల్ల లాభం పొందుతారని కాదు. ఇవన్నీ కూడా మనము పరిగణలో తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు గత జన్మ కనెక్షన్ బేస్ మీదే మనకి ఈ స్త్రీలతో ప్రాబ్లమ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ రావచ్చు అంటారు. ఖచ్చితంగా గత జన్మ గురించి అంటే ఈ గత జన్మలో మనం చేసేటువంటి పాపకర్మాలు అన్నిటికి పొలగొట్టుకొని, అలానే ఈ జన్మలో కూడా మన తాతలు, మన ముత్తాతలు చేసేటువంటి కర్మలు, క్రియలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ముత్తాతకో తాతకో ఏదైనా అమ్మవారికి గాని, స్వామివారికి గాని ఆలయం నిర్మాణం చేసి దాని ధర్మకర్తలుగా ఉంటూ దానికి సేవలు చేసుకుంటూ ఉండి మన తరంకి వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పాపం మన మీద ఉండడం ద్వారా స్త్రీకి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టరు. ఇలాగా దోషాలు అనేది మనకి పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పుట్టిగానే మన పిల్లలకో మనకో కాలసర్ప దోషం వస్తుంది. ఈ కాలసర్ప దోషం దేనికి వచ్చింది, మన పెద్దవారు ఎవరైనా ప్రెగ్నెన్సీ స్థితితో ఉన్నప్పుడు, తన్నినప్పుడు, ఇలాంటి మనము ఒక్కొక్క జాతకం ప్రకారంగా అవి మనకి తెలిసి వస్తాయి. జాతకంలో మనకి ఏంటంటే స్త్రీ దోషము అంటే జాతక ప్రకారంగా తెలిసి వస్తుంది. ఆ తెలిసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని పరిహారం ఏంటని చూసుకున్నప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని ప్రకారంగా మనం వివరణ అయితే తీసుకోవచ్చు. సార్, ఇప్పుడు 12 రాశులు మకర రాశి. సార్, ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళని మనం స్వతహా చూసుకున్నా కూడా వాళ్ళు చాలా మొండి వాళ్ళు, అంటే ఒక దాని మీదే బేస్ అయ్యి బాగా వర్క్ చేస్తూ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ లా ఉంటారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే మకర రాశి వారికి ఎప్పుడు ఏదో ఒక గ్రహ దోషం, పాపం, ఇవన్నీ ఒక బాధలు అనుకుంటే స్త్రీ శాపం. అది స్త్రీల నుంచి స్త్రీలకు అవ్వచ్చు, లేదా హస్బెండ్ సైడ్ నుంచి. అదే జెంట్స్ కి అనుకోండి, స్త్రీల నుంచి ఖచ్చితంగా వైఫ్ నుంచో, అక్క నుంచో, చెల్లి నుంచో, మా తాత ఎవరికో పాపాలు చేయడం ఏంది, అవి నాకు జుట్టుకోవడం ఏంది, ప్లస్ ఇప్పుడే శని ఫినిష్ చేసుకొని ఇప్పుడు వచ్చాను, ఈ దశలో ఉన్నాను అనుకుంటే మళ్ళీ ఏదో ఒకటి అడ్డంకు రావడం.
సో ఈ బేస్ మీద ఈ మకర రాశి వారికి ఎలాంటి స్త్రీ వాళ్ళ సంబంధం బాగుంటుంది, ఎవరి వల్ల సంబంధం బాగోదు, ఒకవేళ బాగుంటే ఐ మీన్ ఎవరి వల్ల అనేది, అంటే అటు అత్తింటి సైడ్ నుంచా పుట్టినింటి సైడ్ నుంచా లేదా ఫ్రెండ్స్ సర్కిల్ సరౌండింగ్స్ వల్ల, ఒకవేళ వస్తే ఉండుంటే ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, అన్నిటికంటే ముందు ఏంటంటే మనకి ఎలాంటి గ్రహాలు కలియక వల్ల వస్తుందో ఒకసారి వివరించి. స్త్రీ దోషం అనేది ముందుగా మనం గ్రహించుకోవాలి ఒకటి. స్త్రీ దోషం అనేది ఎలా వస్తుంది అంటే మన పుట్టుతోనే మొదలైంది. కాకపోతే ఆ వయసు ఆ ఏజ్ వచ్చిన తర్వాత మనకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి దశ అంతల్సిన ఉంటాయి. మనం పుట్టుతంతో ఒక దశ మొదలవుతుంది. ఆ దశ ఆ సమయాన్ని బట్టి అయిపోతూ మరొక దశకి ఆరంభం అవుతుంది. అప్పుడు మన యొక్క స్థితిగతులు చదువుకునే ఏజ్ లో గురు దశ గాని శుక్ర దశ గాని ఉన్నట్టయితే బాగా చదువుకుంటాం. జాబ్ చేసేటప్పుడు రాహుది గాని కుజుడిది గాని ఉంటే బాగా జాబ్ చేస్తూ ఉంటాం. పెళ్లి చేసుకునేప్పుడు శుక్రుడి దశ గాని రవి దశ గాని బుధ దశ గాని గురు దశ గాని ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే దానికి ఉంటుంది. దానికి శుభగ్రహాలని తోడే ఉండాలి. ఇలా పెళ్లి గడియలు వచ్చినాయి అని చెప్తాం. అలానే స్త్రీ దోషాన్ని కూడా కేతు మహాదశలో స్త్రీ దోషం ఆరంభం అవుతుంది. ఎవరి జాతకులైనా సరే కేతు దశ నడుస్తుంది అంటే వారికి స్త్రీ దోషం కూడా ఆరంభమైందని అర్థం. ఇది 13 సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఇక అరణ్యవాసం అజ్ఞాతవాసం లానే అనమాట. ఇక 14 సంవత్సరాలది, ఇది 11 సంవత్సరాలతో కొనసాగుతూ ఉంటుంది. శని దోషం 19.5 సంవత్సరం. అలానే ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన దోషాలు అది వెళ్ళిపోతుంటాయి. అలాంటి రాహుకేతు దోషం ఉంటుంది. ఈ స్త్రీ దోషం కూడా ఒకటి భాగం. స్త్రీకి మీకు ఒకటి తెలుసలే, గంగా యమున సరస్వతి నది కనపడదు. అలానే స్త్రీ దోషం అనేది ప్రత్యేకంగా జాతకంలో కనపడదు. కాబట్టి మకర రాశి, ఈ మకర రాశి వారికి కూడా స్త్రీ దోషం ఎక్కడ వస్తుంది అంటే స్వస్థానం నుంచి చూసుకున్నప్పుడు 2వ స్థానం. మకర రాశిని చూసినప్పుడు కుంభరాశి 2వ స్థానం అంటే కుంభరాశిలో రవి కాని కుంభరాశిలో శని కాని, ఇది గోచార ప్రకారం చూసినప్పుడు కుంభరాశిలో రవి కుంభరాశిలో శని గాని ఉన్నప్పుడు గోచారంలో ఉన్నప్పుడు, అలానే 6వ స్థానాన్ని చూసుకోవాలి. మళ్ళీ 6వ స్థానంలో చూసినప్పుడు రవి కాని కుజుడు కాని రవితో పాటు కుజుడు కాని బుధుడు గాని రవితో పాటు ఉన్నట్టయితే వీళ్ళకి స్త్రీ దోషం ఖచ్చితంగా వచ్చింది. ఇంక తప్పదు, అనుభవించేస్తుంది స్త్రీ దోషం. 13 సంవత్సరాలు అనుభవించేస్తున్నాయి. వీరికి ముఖ్యంగా మకర రాశి, ఈ మకర రాశి వారికి 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడు మొదలైంది స్త్రీ దోషం. ఎడ్యుకేషన్ లో బ్యాక్స్ రావడం, బ్యాక్లాగ్స్ రావడం, చదువు సరిగా లేకపోవడం, చదువుగల బాబు అంటే ఏదో పని చెప్పడం, ఎరగడ వెళ్ళిపోవడం, ఇలాంటివి ఆరంభమవుతాం. ఇక కొంతమంది అయితే గనక కొన్ని రకాల వ్యసనాలకు కూడా అలవాటు పడిపోతాం. ఎందుకు అంటే స్త్రీ దోషం. స్త్రీ దోషం వల్ల వెళ్ళిపోతూ ఉంటాం. ఇక స్త్రీలో కూడా స్త్రీ దోషం ఉంటుంది. కోపం ఎక్కువ రావడం, అందరిని దూరం చేసుకోవడం, నోటి దురుస్తనం ఎక్కువ రావడం, ఇక కొట్లాటం లాంటివి, ఇంట్లో సరిగా ఉండకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా స్త్రీకి కూడా స్త్రీ దోషం అనేది వస్తారు. మా జాతకం బాగుందండి, మా అమ్మాయికి మా అబ్బాయికి అన్ని చిన్నప్పుడు అన్ని చేసేసామండి అంటే స్త్రీ దోషాన్ని చేయరు. నవగ్రహాలే చేస్తారు, స్త్రీ దోషాన్ని చేయరు. ఆ స్త్రీ దోషం అనేది వాటితో పాటు ఎదుగుతూ వస్తూ ఉంటుంది. అదొకటి కారణం. రెండోది 6వ స్థానంలో గురువుతో పాటు రవి కాని 6వ స్థానంలో గురువుతో పాటు శుక్రుడు గాని రవి కాని శుక్రుడు గాని లేదా బుధుడు గాని ఉన్నట్లయితే వారికి కూడా పూర్వీకులు వారి ముందు తరాల వారు ఏదో స్త్రీని కానీ ఎక్కడైనా ఆవులు కానీ ఇబ్బంది పెడితే వస్తుంది. లేదా అమ్మవారిని కానీ పాములకు కానీ కుక్కలు కానీ తవ్వి ఇల్లు కట్టడమా, నిధులు నిక్షేపాలను తిరగడమా, అలాంటి శక్తులు ఏర్పడేసి స్త్రీ దోషం కింద వస్తాయి. స్త్రీ దోషానికి చాలా ఇబ్బందులు ఏంటి, పెళ్లి అవ్వదు, తొందరపడతాంతో అందరికి ముందు రోడ్డు మీద పడిపోతా ఉంటారు, ఎంత చేసినా లాస్ అయిపోతా ఉంటారు, ఎవరు వీళ్ళని పట్టించుకోరు. వీళ్ళే కాకుండా స్త్రీ దోషం ఉండడం వలన పెళ్లి త్వరగా అవ్వదు, పెళ్లిళ్ళు త్వరగా పుట్టవు. ఇవన్నీ కూడా ఉంటే భార్యాభర్తల మధ్య ఎడబాటు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటుంది స్త్రీ దోషం ఉంటే. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే, అలా అవుతుంది ఎవరి దోషం ఎవరి జీవితంలో అలా జరుగుతుంది అంటే స్త్రీ దోషం కూడా ఉంటుంది కారణం అని అనుకోవాలి. ఇక ఈ స్త్రీ దోషం పోవాలి, పరిహారాలు చేసుకోవాలి, పరిహారాలు ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇంకోటి ఉంది, వీరి గోచార ప్రకారంగా చూసుకున్నప్పుడు పునర్జన్మానికి తర్వాత పాస్ట్ జన్మ పోయినటువంటి జన్మలో వీరు చేసినటువంటి క్రియలు, భార్యని వేడిపించడమా, కూతుర్ని తల్లిని లేకపోతే చెల్లిని ఇట్లా స్త్రీలను ఏడిపించడమా, ఎదుటి వాళ్ళ డబ్బులు తీసుకొని వారి యొక్క ఇది మనం తీసుకోవడం, అంటే పోయిన జన్మలో ఏం చేసాం తెలియదు కానీ మన గోచారం చెప్తుంది. ఆ చెప్పినప్పుడు ఖచ్చితంగా వీరికి కూడా స్త్రీ దోషం ఉంది అని అర్థం చేసుకోవాలి. వాటికి పరిహారాలు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్త్రీని ఏడిపించిన, స్త్రీని ఇబ్బంది పెట్టిన, ఆవుని ఏడిపించిన, ఆవుని ఇబ్బంది పెట్టినా కూడా అది దాదాపుగా 3 నుంచి 7 తరాలు ఉంటుంది. అది ఏ తరమైనా నీకు ఇబ్బంది పెట్టు. పిల్లిని హింసించిన, పిల్లిని చంపినా, పిల్లిని కొట్టినా కూడా, పిల్లిని కాలుతో తన్నినా కూడా 7 జన్మలు ఉంటుంది.
అది మనం అనిపించాల్సిందే. ఖచ్చితమైనటువంటి రాతి ఇది. ఉమ్. ఇది మన గోచారంలో కనిపిస్తుంది. ఉమ్. పిల్లి జాషులు వచ్చేసి 4వ స్థానం ఉంటుంది. పిల్లులకి జంతువులు చేసి 4వ స్థానం కనిపిస్తుంది. ఉమ్. 6వ స్థానంలో కనిపించింది కలత్రం, అంటే పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్తాం, అక్కడ 6వ స్థానం కనిపిస్తుంది. 9వ స్థానం నా జీవిత భాగం, అంటే నా పర్సనల్ లైఫ్ 9వ స్థానంలో కనిపిస్తుంది, ఎవరి లైఫ్ లో సరే. అప్పుడు మనకి ఈ స్త్రీ దోషాలు ఎక్కడ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. కేతువు ఎక్కడైతే ఉంటాడో, కేతుతో కూడా మనోగ్రహం ఉంటే ఆ స్థానాన్ని బట్టి వీరి దోషం మనం వచ్చేసి చెప్పొచ్చు. కేతు అనేది మనకి చైతన్యాన్ని ఇచ్చేయడానికి, మన దోషాలు తెలియజేయడానికి ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి దరిద్ర వ్యవస్థ గురువు దగ్గర అంత నాలెడ్జ్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి వీరికి స్త్రీ దోషం పోయేదానికి కూడా పరిహారాలు ఉంటాయి. మకర రాశి వారికి స్త్రీ దోషం ఉంది, దీనికి పరిహారాలు కావాలి. ముత్తైదులు పిలవాలి, వాళ్ళు మొగోళ్ళు అయినా ఆడవాళ్ళు అయినా సంబంధం లేదు. పెళ్లికి ముందే ముత్తైదులు పిలవాలి. పిలిచేసి వారికి వాయినం అని ఇవ్వాలి. దోశలు గాని, లేకపోతే ఏదైనా పిండి పదార్థం కానీ, అరిసెలు ఇలాగా పోసేసి చలివిడి ఇలాగా మనం రజస్వాలు అయినప్పుడు ఏదైతే చేస్తామో ఆ రకమైనటువంటిగా వాయినం అనేది 12 మందికి ఇవ్వాలి. ఇది ఒకటి చేయాలి, పెళ్లికి ముందే చేసేసాలి. ఆడపిల్లకైనా మగ పిల్లకైనా సరే ఇచ్చేసుకోవాలి. ఇక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది చేసుకోవాలి, ప్రతి సంవత్సరానికి ఒకసారి అని చేసుకోవాలి. లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, ఇది సంవత్సరం ఒకసారి చేసుకోవాలి. సొంత డబ్బులతో చేసుకోవాలి, అప్పు తీసుకురాకూడదు. ఎక్కడ దొంగతనాలు ఏమి చేయకూడదు, అప్పు తీసుకురాకూడదు. ఇది చేస్తే వీరికి స్త్రీ దోషం అనేది ఉపశమనం లభిస్తుంది. పూర్తిగా కావాలనుకుంటే ఖచ్చితంగా గురువు గారిని సంప్రదించాల్సింది. మనం చూసారు కదా, మకర రాశి వారు ఈ స్త్రీ శాపం నుంచి విముక్తి కలగాలంటే చెప్పిన పరిహారాలు చేసుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకున్నారని ఆశిస్తూ మరో రాశి కలుద్దాం. అంతవరకు సెలవు.